హలో అండి, నేను మీ సునీత. ఈరోజు శ్రీ పంచమి సరస్వతీదేవి ఆవిర్భవించిన పర్వదినం. ఈరోజు భక్తి శ్రద్ధలతో చేసిన పూజ వల్ల విద్య, బుద్ధి, జ్ఞానశక్తి, ప్రశాంతమైన మనస్తత్వం పిల్లలకి కలుగుతుంది. ఈ వీడియోలో నేను ఎలా శ్రీ పంచమి పూజను చేసుకున్నానో, మా అబ్బాయితో ఎలా పూజ చేయించానో స్టెప్ బై స్టెప్ చెప్తాను. పూజా విధానం మరియు చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకునే విధానం అన్నీ క్లియర్గా చెప్తాను. ఈ పూజ చేసేటప్పుడు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మనసులో భయపడకుండా పూజ పర్ఫెక్ట్గా చెయ్యాలి అన్న టెన్షన్ పిల్లలలో లేకుండా భక్తితో చేస్తే చాలు. మొదటిగా పూజా రూమ్ని క్లీన్ చేసుకుని 2 దీపాలు వెలిగించిన తరువాత అభిషేకం చేయడం కోసం లలితాదేవి, సరస్వతి, లక్ష్మీ అమ్మవార్లని గణపతికి మా అబ్బాయి దగ్గర పంచామృతాలతో అభిషేకం చేపిస్తున్నాను. పిల్లల దగ్గర ఈ సరస్వతి పూజలు చేపించడం వల్ల వాళ్ళకి సంస్కారంతో పాటు పద్ధతి, మంచి సద్గుణాలు వాళ్ళకి కలుగుతాయి. ఈరోజు పూజ చేయడం కోసం నిన్న రాత్రే అన్నీ రెడీ చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి మా అబ్బాయి దగ్గర కొంచెం పసుపు కలిపిన వాటర్తో తలస్నానం చేపించాను. చిటికెడు పసుపు కలిపిన వాటర్తో తలస్నానం చేయడం వల్ల గురుగ్రహం అనుకూలిస్తుంది. ప్రతి గురువారం లేదా శుక్రవారం పిల్లల దగ్గర ఈ స్నానం చేపించడం వల్ల చాలా మంచిది. ముందుగా గణపతికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి చేస్తున్నాడు. డైరెక్ట్గా బౌల్స్తో అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఉత్తరేణి స్పూన్తో చేసుకుంటాను అంటే సరే సరస్వతీదేవి మంత్రం చెప్పుకుంటూ అభిషేకం చేయమని చెప్పి చేపిస్తున్నాను. ముందుగా శుద్ధ జలంతో శుభ్రపరచుకొని స్వామి అమ్మవార్ల దగ్గర అక్షంతలు వేసి ఆ తరువాత పాలు, పసుపు, కుంకుమ, పుష్పజలం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చాడు. స్వామి అమ్మవార్లకి అభిషేకం అయిన తరువాత ఈ అభిషేకం నీటిని అందరం కొంచెం తల మీద చల్లుకొని మిగిలినవి చెట్ల పాదులలో వేపించాను. పిల్లలలో సంస్కారం, పద్ధతి, వినయ విధేయతలు ఉంటే ఆ చదువుల తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి చల్లని చూపు పిల్లల మీద ఉంటే జ్ఞానం, సంస్కారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈరోజు పిల్లల దగ్గర సరస్వతీదేవి అష్టోత్తరం లేదా ఓం శ్రీ సరస్వతీదేవి నమః అనే మంత్రాన్ని ఎంతసేపు కుదిరితే అంతసేపు పఠించడం వల్ల చాలా మంచిది. శ్రీ పంచమి అంటే ఆ చదువుల తల్లి పుట్టినరోజు. ఈరోజు తప్పకుండా పిల్లలు, పెద్దలు అందరూ సరస్వతీదేవి పూజని ఆచరిస్తే చాలా మంచిది. అభిషేకం అయితే మా అబ్బాయి దగ్గరే చేపించాను. దేవుడి విగ్రహాలు అన్నీ నేనే శుభ్రపరచుకొని పసుపు, గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను. దేవుడి ఫొటోస్ అయితే క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటాడు. విగ్రహాలకి పెట్టడం రాదు, అందుకే నేను పెడుతున్నాను. ఈరోజు సరస్వతీదేవి దగ్గర పిల్లల చేత పెట్టించాల్సిన 2 ముఖ్యమైన దీపాలు ఏమిటంటే 1 మినపప్పు దీపం, 2 నెయ్యితో 3 ఒత్తుల దీపం తప్పనిసరిగా పెట్టించాలి. మినపప్పు దీపం కోసం కొంచెం మినపప్పుని నీటిలో నానబెట్టి మనం వడకి పిండి మిక్సీకి వేసినట్టుగా కొంచెం గట్టిగా వేసుకోవాలి. పిండి గట్టిగా వేయడం వల్ల ప్రమిది చేసుకోవడానికి ఈజీగా బాగుంటుంది. మినపప్పు మిక్సీకి వేసిన తర్వాత స్వామి అమ్మవార్లకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. అందులో ఇప్పుడు వచ్చిన నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవిని పూజించడం వల్ల పెద్దలకి, పిల్లలకి అందరికీ మంచి జ్ఞానం వస్తుంది. జీవితం అంటే ప్రతిరోజు ప్రతి విషయం మనకు తెలిసిందే ఉండదు. వచ్చే ప్రతి సమస్యకి మనకి తెలిసింది రాదు. కనుక ప్రతిదీ తెలుసుకొని ప్రతి సమస్యని తెలివిగా ఎదుర్కోవాలి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, జీవితం అంతా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవిని పూజించడం వల్ల వాక్కు, జ్ఞానం, బుద్ధి అన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోగలం. కనుక అమ్మవారికి ఇష్టమైన తెల్లని పుష్పాలతో పూజను చేయడం చాలా మంచిది. పిల్లలతో పూజలు చేపించేటప్పుడు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, తప్పొప్పుల గురించి చెప్పకుండా ఇలా పూజ చేయడం వల్ల చదువుతో పాటు నీకు మంచి మార్కులు వస్తాయి. జీవితంలో నీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా అమ్మ అనుగ్రహం ఎప్పుడూ నీతో ఉంటుంది అని పిల్లలకి చెప్పి పూజను చేపించాలి. స్వామి అమ్మవార్లని అలంకరించిన తరువాత పీఠం ఏర్పాటు చేసుకొని మొదటిగా లలితాదేవిని, తరువాత గణపతి, లక్ష్మీ అమ్మవార్లను పెట్టుకొని
ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో తెల్లని లోటస్ క్యాండిల్ని పెట్టి అందులో 3 గుప్పిళ్ళ బియ్యం పోసి తరువాత కొంచెం పసుపు అక్షంతలు వేసుకొని జ్ఞానాన్ని ఇచ్చే ఆ సరస్వతీదేవిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఇలా అందరినీ ఏర్పాటు చేసుకున్న తరువాత ఒక చిన్న ధూప్ స్టిక్ని వెలిగించి పూజ రూమ్ అంతా చూపించాను. ఇలా చేయడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. మనకి కూడా పూజ చేసేటప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజని ప్రారంభించే ముందు నా దగ్గర ఉన్న గజలక్ష్మి దీపంని వెలిగించుకుంటున్నాను. ఈరోజు తప్పనిసరిగా కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కనుక నా దగ్గర ఉన్న గజలక్ష్మి దీపంకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నువ్వుల నూనెను పోసి ఏకవతితో దీపం వెలిగించుకొని అక్షంతలు పుష్పాలను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి నమః అనుకుంటూ దీపలక్ష్మికి పూజించిన తర్వాత స్వామి అమ్మవార్ల అందరికీ పుష్పాలను సమర్పించుకున్నాను. ఈరోజు పూజలో తెల్లని పుష్పాలు లలితాదేవికి సరస్వతీదేవికి సమర్పించాలి. పిల్లల చేత తెల్లని చామంతులు లేదా మల్లెలతోటి అర్చన చేపించి సరస్వతీదేవి మంత్రాలను చదివించాలి. ఈ పూజకి తప్పనిసరిగా పసుపు తెలుపు పుష్పాలు ఉండేలా చూసుకోవాలి. ఈరోజు ప్రత్యేకమైన 2 దీపాలు పెట్టడం కోసం తమలపాకులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని జవ్వాదు పౌడర్ని స్వామి అమ్మవార్ల మీద కొంచెం చల్లుతున్నాను. ఈ జవ్వాదు పౌడర్ స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల దేవాలయంలో మనం పూజ చేస్తున్న ఫీల్ వస్తుంది. అంతేకాదు మన మనసుకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ జవ్వాదు పౌడర్ స్మెల్ చాలా పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. ఈరోజు శుక్రవారం కనుక నేను ఎప్పుడూ పెట్టుకునే లక్ష్మీ చెంబుని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. చిన్న రాగి చెంబులో సుగంధ ద్రవ్యాలు ఒక పుష్పముని పెట్టి లక్ష్మీ చెంబుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఈ పూజకి ముందుగా పసుపు గణపతిని పెట్టి పిల్లల దగ్గర గణపతి పూజని చేపించాలి. అందుకోసం కొంచెం పసుపుతో రోజ్ వాటర్ని వేసి చిన్న గణపతిని చేసి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలని పుష్పాలని సమర్పించి ఆవాహనం చేసుకున్నాను. తరువాత మా అబ్బాయి దగ్గర కూడా గణపతి పూజని చేపించాను. స్వామి అమ్మవార్ల అందరికీ చిన్న మాలలను వేసి అక్షంతలు పుష్పాలను సమర్పించి అందరినీ ఆవాహనం చేసిన తర్వాత ప్రత్యేకమైన దీపాలు పెట్టడం కోసం రెడీ చేసుకుంటున్నాను. ఒక చిన్న ప్లేట్లో కుంకుమ బొట్లు పెట్టిన తమలపాకులను ఉంచి దాని మీద రెడీ చేసి పెట్టుకున్న మినపపిండిని చిన్న ప్రమిదలాగా చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండడానికి కొంచెం నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని ముందుగా చేతికి పూసుకొని ఆ తర్వాత పిండితో ప్రమిదని చేసుకుంటే చేతికి పిండి అంటుకోదు. ప్రమిదని బాగా చేసుకోవచ్చు. ప్రమిదని చేసుకున్న తరువాత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని పిల్లల చేత ఇంకో ప్రత్యేకమైన దీపం 3 ఒత్తుల నెయ్యి దీపం తప్పనిసరిగా పెట్టించాలి. అందుకోసం 2 మట్టి ప్రమిదలకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి పంచద్రవ్య దీపంకి కూడా పెట్టుకున్నాను. ఈరోజు విశేషంగా లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపంలో పంచద్రవ్య దీపాన్ని తప్పనిసరిగా వెలిగించుకోవాలి. అందుకోసం ఈ దీపాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు వెలిగించే ముఖ్యమైన దీపాలని నెయ్యితో మాత్రమే వెలిగించాలి. అంతేకాదు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. మినప్పప్పు పిండి దీపం ఈరోజు పిల్లల చేత వెలిగించడం వల్ల వాళ్ళ ఆలోచనలు మనస్సు రెండూ కూడా మంచి మార్గంలో ఉంటాయి. ఆ చదువుల తల్లి జ్ఞానం ప్రసాదించే సరస్వతీదేవికి మినపపిండి దీపం అంటే చాలా ఇష్టం. కనుక ఈరోజు తప్పకుండా ఈ దీపాన్ని పిల్లల చేత వెలిగించి దీపలక్ష్మి పూజని చేపించాలి. పిల్లలు దీపం వెలిగించిన తరువాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి నమోస్తుతే అని చెప్పించాలి. 3 ఒత్తుల నెయ్యి దీపం కోసం మొదటిగా తమలపాకులను పెట్టి కొంచెం పసుపు అక్షంతలు వేసి ప్రమిదలను పెట్టి అందులో కొంచెం నెయ్యి 3 ఒత్తులను వేసి రెడీ చేశాను. ఈ దీపాన్ని కూడా పిల్లల చేత వెలిగించాలి. ఒక ప్రమిద మీద ఇంకో ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒక ఒత్తిగా వేసి 3 ఒత్తులను విడిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 ఒత్తులు కూడా జ్ఞానానికి వాక్కుకి విద్యకి ప్రతీక. దీనినే సరస్వతీ దీపం అని కూడా అంటారు. ఈ దీపాన్ని పిల్లల చేత వెలిగించడం వల్ల ఆ సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఎల్లప్పుడూ వాళ్ళకు మంచి సద్బుద్ధితో ఉంటారు. మా అబ్బాయి బుక్స్ పెన్స్ తీసుకుని బుక్స్కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాడు. తర్వాత ఒక నెమలికను ఉంచి అక్షంతలు సమర్పించి బుక్స్ను కూడా సరస్వతి దగ్గర పెట్టి పూజించుకున్నాడు.
ఈరోజు పిల్లల చేత అలా చేయడం వల్ల వెనుకబడిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఆ సబ్జెక్ట్స్ బాగా చదువుకుంటారు అని చెప్పి ఒక నమ్మకం కలిగించాలి. మనం చిన్నప్పుడు నెమలికని బుక్స్లో పెట్టుకుంటే పిల్లలు పుడతాయి అని పెట్టుకుంటాము, కానీ అది కాదు. అలా పెట్టుకుంటే చదువుకున్నది మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు, ఇలా నెమలి పెంచం పెట్టడం వల్ల అమ్మ ఆశీర్వాదం కలిగి మనం చదువుకున్నది అంతా గుర్తుంటుంది అన్న ఉద్దేశంతోనే బుక్స్లో పెట్టుకుంటాము. బుక్స్ లోపల పసుపు, గంధం, ఓంకారం, స్వస్తిక్ వేసి కుంకుమ బొట్లు పెట్టి సరస్వతి పూజను చేపించాను. నేను సరస్వతీదేవి యంత్రాన్ని వేయలేదు. సరస్వతీదేవి విగ్రహంకి మా అబ్బాయి దగ్గర పూజ చేపించాను. యంత్రం ఉండి పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. అయితే యంత్రం లాంటివి ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంకా ఈ రోజు పెట్టుకోవాల్సిన 3వ దీపం ఐశ్వర్య దీపం. నేను ఎలా పెట్టుకున్నానో చూపిస్తాను. మొదటిగా 2 తమలపాకులను ఉంచి ఒక మట్టి ప్రమిదలో పసుపు అక్షంతలు వేసుకొని దాని మీద ఇంకో ప్రమిదను ఉంచి కొంచెం గల్ల ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పంచద్రవ్య దీపంని పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా వేసి దీపంని ఏర్పాటు చేసుకున్నాను. మినపపిండి దీపం, సరస్వతి దీపం మా అబ్బాయి దగ్గర పెట్టించాను. ఐశ్వర్య దీపంని మాత్రం నేను వెలిగించి అక్షంతలు సమర్పించి స్వామి అమ్మ వాళ్ళకి హారతి ఇచ్చి పంచోపచారాలతో పూజను చేసుకున్నాము. ఈరోజు ప్రసాదంగా పాలతో చేసిన పాయసం, అటుకులు, అమ్మవారికి తాంబూలం సమర్పించాను. సంక్రాంతి పండుగ తరువాత వచ్చిన మొదటి శుక్రవారం కనుక ఈ రోజు వెలిగించిన ఐశ్వర్య దీపంకి మన ఇంట్లో హోమం వేసినంత ఫలితం వస్తుంది. అంతేకాదు, అమావాస్య తరువాత వచ్చిన శుక్రవారం నవరాత్రుల్లో వచ్చిన శ్రీ పంచమి కనుక ఈ రోజు లక్ష్మీ అమ్మవారికి కూడా విశేషంగా పూజను చేసుకోవాలి. అన్ని దీపాలు వెలిగించి సరస్వతీదేవి పూజను పూర్తి చేసుకున్న తరువాత లక్ష్మీదేవికి చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, అదృష్టాన్ని కలిగించే కొన్ని శుభప్రదమైన వస్తువులతో ఆ శ్రీ మహాలక్ష్మికి అర్చన చేసుకున్నాను. పూజను చేసుకున్న తర్వాత స్వామి అమ్మ వాళ్ళకి హారతి ఇచ్చి ధూపం వేసుకున్నాను. ఈ నవరాత్రులలో లలితా సహస్రనామాలు చదువుకోవడం వల్ల ఆ లలితాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే తప్పులు లేకుండా చదువుకోవాలి. లలితా సహస్రనామాలు నేర్చుకోవాలి అని అనుకునేవారు చదివేటప్పుడు తప్పులు వస్తే ఆ తల్లిని క్షమించమని కోరుకోవాలి. అంతేకాని భయపడి చదవడం మానకూడదు. లలితా సహస్రనామాలు చదవాలి అనే ఆలోచన వస్తేనే ఆ తల్లి అనుగ్రహం మీ మీద ఉంది అని అర్థం. అది తెలుసుకుని భయపడకుండా ఈ నవరాత్రిలో లలితా సహస్రనామాలు చదివినా వినినా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి.